టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఇండోనేషియాలో ఘోర పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు విషాదాన్ని నింపింది ఈ యొక్క ప్రమాదం. స్కూల్ బిల్డింగ్ మొత్తం కూలిపోవడంతో అక్కడ తీవ్ర విషాదంగా మారింది ఏరియా అంతా కూడా. ఈస్ట్ జావా రాష్ట్రం సిడో యార్జీ పట్టణంలో ఒక ప్రైవేట్ స్కూల్ భవనం కుప్పకూలినటువంటి ఘోర ఘటనలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఇక ఈ ఘటన ఈరోజు మధ్యాహ్నం జరిగింది. ఆ ఇస్లామిక్ స్కూల్లో ప్రార్థనలు జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 13 ఏళ్ల విద్యార్థి అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఇంకా 38 మంది విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. వీరు శిథిలాల కిందే చిక్కుకున్నారని కూడా అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనా స్థలంలో చిన్నారుల కేకలు, తమ పిల్లలు కోసం తల్లిదండ్రుల రోదనలు ఆ ప్రాంతమంతా కూడా భీతావహంగా మారింది. పెద్ద పెద్ద కాంక్రీట్ దిమ్మలు ఉండడం, వాటిని కదిలిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో రెస్క్యూ టీమ్స్ కూడా సహాయక చర్యలను నిదానంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించి 102 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు, రక్షించగలిగారు. ఇక అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం చూస్తే స్కూల్ భవనం చాలా పాతది కావడం వల్ల, అలాగే అనుమతి లేకుండా ఎక్కువ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడమే ఈ యొక్క ఘోర దుర్ఘటనకు దారితీసిందని కూడా స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా ఇండోనేషియాలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్గా మారింది. శిథిలాల కింద ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్లో సేఫ్గా ఎంతమంది ఉన్నారు, మృతి చెంది ఎంతమంది ఉన్నారు, వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు రావాల్సి ఉంది. ఇక శిథిలాల కింద ఉన్నటువంటి వారు, గల్లంతైనటువంటి వారు, అంటే ప్రమాదం జరిగిన తర్వాత అడ్రస్ లేకుండా పోయినటువంటి 30 మందికి పైగా పిల్లల ఆచూకీ గనక తెలిస్తే అసలు ఈ ప్రమాదంలో ఎంత మందికి అపాయం కలిగింది, ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఎంత భారీ ఎత్తున ఈ యొక్క నష్టం చేకూర్చింది ప్రమాదం అనేది కూడా తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.